ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 8వ అధ్యాయము 47వ వచనము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు భయంకరమైన రక్తస్రావంతో ఉన్న ఒక తల్లి భయపడుతూ ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న ఆ తల్లి వెంటనే స్వస్థత పొందుకుంది. ఆయన కూడా తన ప్రభావం ఆయనలోంచి వెళ్ళిందని అక్కడ అనేక మందికి తెలియజేసి ఆ తల్లితో మాట్లాడుతున్న సందర్భం. ఈరోజు అదే గొప్ప వాగ్దానాన్ని ప్రభు నీకోసం ఇస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నువ్వు లోపల ఎంత బాధపడుతూ ఉన్నావో, గుండెల్లో ఎంత అదురు బెదురుతూ ఉన్నావో, భవిష్యత్తు గురించి ఎంత నలిగిపోతూ ఉన్నావో, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని నీ దేవుడు, మన తండ్రి చూచారు గనక నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఖచ్చితంగా ఈరోజు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నారు. ఆమెన్. ఈ తల్లిగారు కూడా యేసయ్య దగ్గరకు రాకముందు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో యాతనలు పడింది, ఎంతో ఖర్చు పెట్టుకుంది. అయినా తన జీవితంలో స్వస్థత కలగలేదు. ఖర్చు పెట్టినా రాలేదు, తిరిగినా రాలేదు. కానీ యేసయ్య వస్త్రాన్ని ముట్టుకోగానే అద్భుతమైన స్వస్థత వచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎంతో మందితో మాట్లాడావు, ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఎన్నో దారులు తిరిగావు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఆయన ఒక్క మాట మీద ఈరోజు నువ్వు కనబరిచే నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో ఈరోజు గొప్ప కార్యం జరగబోతూ ఉంది. ఆమెన్. హల్లెలూయా. నువ్వు చూపించే నమ్మకమే, నువ్వు దేవుని మీద కనబరిచే విశ్వాసమే ఈరోజు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని తేబోతూ ఉంది. ఆమెన్. అందుకనే ప్రభు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా అంట. మొదట ఎవరు నమ్మాలి? వాగ్దానాన్ని వింటున్న నువ్వే నమ్మాలి. ఎలా నమ్మాలంటే, నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని నువ్వు నమ్మాలంట. అందుకనే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతేనే, నమ్మేవానికి ఏంటంట, సమస్తము సాధ్యమేనంట. నీ జీవితంలో కొన్నే చేస్తాను, అవి నేను చేయను, చిన్నవే తీరుస్తాను, పెద్ద భారాలు నేను తీర్చాలని దేవుడు ఎక్కడా చెప్పలేదే. సమస్తము నేను చేయగలను అన్నాడు ప్రభు. ఈరోజు తన బిడ్డగా ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు నమ్మాలి. ఎటువంటి మనిషినైనా ప్రభు మార్చగలడని నమ్మాలి. ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినా నీకు దూరపరచగలడని నమ్మాలి. నీ ఇంట్లో ఎటువంటి గొప్ప కార్యాలైనా దేవుడు చేయగలడని చెప్పి నువ్వు నమ్మాలి. ఆ తల్లి అలాగే నమ్మిందంట. భయపడుతూనే వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగానే వెంటనే 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆ నొప్పి, బాధ, ఆ ఇబ్బంది వెంటనే తగ్గిపోయిందంట. బహుశా ఈరోజు ఈ వాగ్దానం పూర్తవ్వక మునిపే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఆమెన్. ఇది మనుషులు ఇస్తున్న మాట కాదండి, ఇది దేవుని వాగ్దానం అండి. నీవు నమ్మాలి. నమ్ముట ద్వారా దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు ఈరోజు. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రార్థన ఈ దినం ఆయన అంగీకరించాడు కనుకనే ఆయన నీతో ఎంతో గొప్ప మాట ఇస్తూ నేను బలపరుస్తూ ఉన్నారు. నీ ఒంటరివి కాదు. నువ్వు ఎంత పెద్ద వయసులో ఉండి వాగ్దానం వింటూ ఉన్నా, ఎంత దూరాన్ని నుండి వాగ్దానాన్ని వింటున్నా, నీవు ఒంటరివి కాదు. నీ తండ్రి సదాకాలము నీకు తోడుగా ఉన్నారు. ఆయన అంటున్నారు ఒక మాట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగు. గొప్ప ఫలితాన్ని చూడబోతున్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.